ఆంధ్రాలో కోడికి వస్తే జైలు, మనిషిని చంపితే బెయిల్ అన్నట్టు నడుస్తుంది. సరే, తర్వాత సంగతులండి. నిన్న కాక మొన్న ఆంధ్రాలో ఎవరో ఒక దళితుడు అతను ఎస్సీ ఎవరో పసిబిడ్డను పాడు చేశాడు అని తెలిస్తే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువులో దొరికింది. దొరికిందా లేదా? మరి నిన్న కాక మొన్న ఒక పూజారి 17 సంవత్సరాల ఆడబిడ్డని గర్భవతిని చేశాడే, వాడు ఎందుకని ఇంకా జైలు కూడా పోలా? వాడు ఎందుకని ఇంకా రాజులాగా తిరుగుతున్నాడు? వాడి శవం ఎప్పుడు దొరికింది చెరువులో? అడుగుతున్న సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు. అంబటి రాంబాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు గురించి ఏదో వివాదం జరిగి రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ పెట్టారని చెప్పి ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. మనం అందరం చూసాం. ఆ ఫ్లెక్సీ తీసేయాలని మాట్లాడే సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి తప్పుగా ఒక మాట మాట్లాడాడు. మాట్లాడితే అంబటి రాంబాబు ఇంటిని పగలగొట్టారు, అంబటి రాంబాబు కార్లు పగలగొట్టారు, అంబటి రాంబాబు కోర్టులోనే చెప్పాడు నా కాళ్ళు పగలగొట్టారు అని. చెప్పాడా లేదా? చెప్పలేదా? అంత చేశారే. మీ తల్లిగారంటే మీకు అంత ప్రేమ. కొన్ని 100 కోట్ల మంది మరీ తల్లిని కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తాం. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్లకు పదవులు ఇస్తారు. ఏం మాకు కష్టం అనిపించదా? మాకు కష్టం అనిపించదా?